కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఒక హ్యాబిటేషన్ ఉంటే ఆ హ్యాబిటేషన్ కి విత్ ఇన్ 1 కిలోమీటర్ లో అందులో ఉన్న పిల్లలకి కంపల్సరీగా స్కూలింగ్ ఫెసిలిటీ కల్పించాలి. అంటే ఏదైనా స్కూల్ కానీ 1 to 5th క్లాసెస్ ఉన్నటువంటి స్కూల్, యూపీఎస్ కావచ్చు, పిఎస్ కావచ్చు, హై స్కూల్ 1 to 10th కావచ్చు, 1 to 12 కావచ్చు, ఏదన్నా కానీ 1 to 5th క్లాసుల వరకు స్కూలింగ్ ఫెసిలిటీ ఉండాలి. సో అది ఉందా లేదనే దానిపైన ఇప్పుడు డిస్కషన్ చేయడానికి గవర్నమెంట్ ఒక డిస్కషన్ దానికి ఫార్మాట్ డిజైన్ చేసింది. అయితే ఇందులో ఫస్ట్ హ్యాబిటేషన్ మాస్టర్ అని ఒక 2 నెలల కిందనే ముందే తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఆ డేటా కూడా మండలాల నుంచే వచ్చింది. అంటే మీ మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, విలేజెస్ కాదు, మళ్ళీ రెవెన్యూ విలేజెస్, గ్రామ పంచాయతీ జోలికి వెళ్ళట్లే మనం. హ్యాబిటేషన్ అంటే ఏంటి? ఆవాస ప్రాంతం, అంటే ప్రజలు నివసించే ఊరు. సో అవి ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, ఆ హ్యాబిటేషన్ ఉంటే ఆ హ్యాబిటేషన్ కి దగ్గరలో నియరెస్ట్ గా గవర్నమెంట్ స్కూల్ ఏది ఉంది, ఆ ఊర్లో ఉండొచ్చు, లేదంటే పక్క ఊర్లో ఉండొచ్చు, ఆ ఊర్లో లేకపోతే పక్క ఊర్లో ఉండొచ్చు. సో గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ ఏది ఉండాలి? పిల్లవాడు డైరెక్ట్ పోయి జాయిన్ అయితే ఉండాలి. అంతేగాని ఒక స్కూల్ కి, గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ కావాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అప్పుడే తీసుకుంటామంటే అట్లాంటి స్కూల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ ఉంటది, టిఆర్ఎస్ ఉంటది, ఇంకా కొన్ని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇటర్ స్కూల్ కాదు. మన ఎంపీపీ స్కూల్ కానీ ఏంటి, నెక్స్ట్ ఈ టీడబ్ల్యూపీఎస్ ఉంటాయి, డైరెక్ట్ అడ్మిషన్. అంటే ఒక పిల్లగాడు పోతే డైరెక్ట్ గా జాయిన్ చేసుకోగలిగినటువంటి స్కూల్స్ ఉండాలి. అటువంటి స్కూల్స్ ఈ హ్యాబిటేషన్ కి ఉంది. ఏది ఉంటే ఆ హ్యాబిటేషన్ యొక్క స్కూల్ కోడ్ ఏముంది, స్కూల్ నేమ్ ఏముంది, అది ఎన్ని కిలోమీటర్లో ఉంది. ఈ డేటా మనము ప్లస్ 1 to 5th కాకుండా 6th to 8th కి 9th to 10th క్లాసులో కూడా కలెక్ట్ చేసినాం ఫస్ట్ కింద. అంటే అన్ని జిల్లాల నుంచి, అంటే జిల్లాలకి మండలాల నుంచి డేటా వచ్చింది ఎప్పుడో. దాన్ని ఒక 2-3 సార్లు కూడా క్రాస్ వెరిఫై కూడా చేయించుకున్నాం మళ్ళీ. సో ఈ డేటా అంతా ఒకటి. సో ఇది వచ్చిన తర్వాత రీసెంట్ గా ఏం చేసినామంటే పార్టీ ప్రకారం విత్ ఇన్ 1 కిలోమీటర్ లో స్కూల్ ఉండాలి. అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారం హ్యాబిటేషన్ మాస్టర్ లో గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విత్ ఇన్ 1 కిలోమీటర్ లో ఏ హ్యాబిటేషన్ అయితే లేవో దాంట్లో మళ్ళీ సర్వే చేయించింది. ఎవరితో? సిఆర్పీలతో. ఆ సర్వే ఫార్మాట్ ఎట్లా ఉందంటే, సపోజ్ టోటల్ గా స్టేట్ మొత్తంలో 1848 స్కూల్ ఏమో చెప్పింది, 45 అనుకుంటా. 1845 హ్యాబిటేషన్స్ లో విత్ ఇన్ 1 కిలోమీటర్ లో ఎలాంటి స్కూల్ లేదని వచ్చింది. అంటే మోర్ దాన్ 1 కిలోమీటర్, అంటే 1.5 కిలోమీటర్స్ ఉండొచ్చు, 2 కిలోమీటర్స్ ఉండొచ్చు, 3 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇటువంటి హ్యాబిటేషన్ అన్ని ఇచ్చి విద్యార్థులతో సర్వే చేయించినాము. మీరు ఇచ్చిన డేటా ఇది. సో నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఏముంది, నెక్స్ట్ ఈ హ్యాబిటేషన్ కి నియరెస్ట్ ప్రైవేట్ స్కూల్ ఏముంది. ప్రైవేట్ స్కూల్ గురించి ఎందుకు అడుగుతున్నామంటే, ఇక గవర్నమెంట్ స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఏమైనా దగ్గరలో ప్రైవేట్ స్కూల్ ఉందా, దానికి ఏదైనా ఒక డిసిజన్ తీసుకొని గవర్నమెంట్. సో ఇదేముంది, నెక్స్ట్ నియరెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఏముంది, దాంట్లో అంగన్వాడీ ఉందా లేదా హ్యాబిటేషన్ లో. ఇదొకటి అయితే మళ్ళీ దాంట్లో 1 to 5th క్లాసులకి ఎలిజిబుల్ అయిన పిల్లల సంఖ్య, అంటే పాపులేషన్ ఒక ఊర్లో 1 to 5th క్లాసులు అంటే 5 to 10 ఏజ్ కానీ, 5 to 11 కానీ, ఈ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ ఊర్లో ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదో స్కూల్కి అయితే వస్తుండొచ్చు, కొంతమంది పోతలేదా, అందులో ఎంతమంది పోతున్నారు, ఈ డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసి. సో ఇవి 2 రకాల డేటా కలెక్ట్ చేసినాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కి ఇన్ని స్కూల్లెస్ హ్యాబిటేషన్స్ ఉన్నాయని ఇస్తే ఇది కరెక్టేనా అనే దానికి గవర్నమెంట్ అడుగుతుంది. సో కరెక్టే అంటే డేటా ఇట్లా ఈ విధంగా కలెక్ట్ చేసినాం, సర్వే చేయించాం సిఆర్పీలతో. అంటే సరే మంచి పని చేసేది, కానీ ముందర దీన్ని సర్టిఫై చేయండి, అంటే ఎంబీఓలతో సంతకం చెప్పుకొని తీసుకురండి అని చెప్పారు. సో ఇది కాన్సెప్ట్. అంటే ఎంబీఓ గారికి ఎందుకు ఇచ్చానంటే మళ్ళీ ఒకసారి ఏదైనా కూడా వెరిఫై చేసుకుంటారు. సో ఈ ఫార్మాట్ లో క్లియర్ గా ఇప్పుడు సర్వేనే కాదు, టోటల్ హ్యాబిటేషన్స్ ఇచ్చినాం మీకు. అంటే మీ మండలం ఎన్ని హ్యాబిటేషన్ ఉంటే ఎన్ని హ్యాబిటేషన్ ఇచ్చినాం, దానికి నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాని స్కూల్ కోడ్ ఉంది, పేరు ఏముంది, డిస్టెన్స్ ఏముంది. నెక్స్ట్ దానికి ఒకవేళ అది గ్రేటర్ దాన్ 1
1 కిలోమీటర్ అంటే విత్ ఇన్ 1 కిలోమీటర్ ఆర్టీ ప్రకారం లేకుంటే దాని నియరెస్ట్ ప్రైవేట్ స్కూల్ ఏముంది, దాని స్కూల్ కోడ్ ఏముంది, నేమ్ ఏముంది, నా డిస్టెన్స్ ఏముంది, నెక్స్ట్ దాంట్లో ఎంత పాపులేషన్ ఉంది, ఇవన్నీ సిఆర్పీలు సర్వే ద్వారా వచ్చినట్టు ఇచ్చాను. ఇది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే కొన్ని డౌట్స్ ఏమడుతున్నారంటే ఇవన్నీ బ్లాంకులు ఉన్నాయి కదా ఫిల్అప్ చేయాలని అవసరం లేదు. ఎక్కడైతే డిస్టెన్స్ గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్స్ అక్కడ మాత్రమే ప్రైవేట్ స్కూల్ డీటెయిల్స్ అండ్ పాపులేషన్ అవన్నీ వాళ్ళ విత్ ఇన్ 1 కిలోమీటర్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ ఉంటే దానికి అవసరం లేదు ప్రైవేట్ స్కూల్ డీటెయిల్స్. ఎందుకు ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి మిగతా డీటెయిల్స్ అవసరం లేదు. అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చేయండి. అక్కడ పాపులేషన్ అంటే క్లియర్ గా 1 to 50 ఎలిజిబుల్ అయిన పిల్లలు, అంతేగాని ఊళ్ళో ఉన్న అందరు పెద్దలు మొత్తం పాపులేషన్ కావాలి. ఓకే, మీరు డౌట్స్ ఉంటారు కానీ. నమస్కారం సార్, నేను లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతున్నా, బండ్లగూడ మండల్. సార్ డౌట్ అడగచ్చా సార్? పెట్టించబడి ఏం లేదు సార్, మాది అర్బన్ కదా, అర్బన్. మాకు చుట్టుపక్కల చాలా స్కూల్స్ ఉన్నాయి, ఒకటే పక్కనే 3-4 స్కూల్ 5-6 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఏది గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి సార్. అర్బన్ వచ్చినప్పుడు వాటర్ కాన్సెప్ట్ వస్తుంది, హ్యాబిటేషన్ రాదు. ఓకే, సపరేట్ ఫైల్ పెట్టి రూరల్ ఏరియా కొంచెం సపరేట్ పంపించండి సార్ అర్బన్ వాళ్ళకు. హైదరాబాద్ జిల్లా ఆల్రెడీ పంపిన సార్, పృథ్వీని అడుగు హైదరాబాద్. నేను అడగలేదు, ఇవన్నీ ఇందాకనే మీటింగ్ పెట్టారు సార్. లక్ష్మణ్ సార్ ఇంకా పెట్టలేదు. లక్ష్మణ్ సార్ ఇంకా మన పృథ్వీ ఇంకా పెట్టలేదు, దానికి వెయిట్ చేస్తున్నాము. హైదరాబాద్ నేను పెట్టాను, ప్లానింగ్ గ్రూప్ లో పెట్టా. సరే సార్, హైదరాబాద్ డిస్కస్ చేసుకోండి. నమస్తే, చెప్పండి. అది మీకు పంపించిన డేటాలో కాజీపేట మండల్ డేటా రాలేదు సార్. కాజీపేట టోటల్ అర్బన్ కదా? టోటల్ అర్బన్ రాలేదు సార్. అర్బన్ కాబట్టి సెకండ్ ఫైల్ లో ఉంటుంది. హన్మకొండ డిస్ట్రిక్ట్ లో వార్డ్స్ వచ్చింటాయి. అది వార్డ్స్ వచ్చినాయి కానీ దాని కాజీపేట మండల్ అనేది రాలేదు సార్. అదే సార్, అదే కవర్ అయినాయా? వార్డ్ నేమ్ చూసారా? వార్డ్ నేమ్స్ కానీ స్కూల్ నేమ్స్ అన్ని కూడా మా హన్మకొండ మండలే. అవి కాజీపేట మండలి ఒక్క స్కూల్ కూడా రాలేదు అందులో. నేను అనేది మీకు ఫస్ట్ వార్డ్స్ కవర్ అయినాయా? వార్డ్స్ సార్, వార్డ్ నేమ్ చూడండి ఫస్ట్. వార్డ్ నేమ్స్ కవర్ అయితే దాని పక్కన ఉన్న స్కూల్ చూడండి, తప్పు అనుకుంటే మళ్ళీ నింపండి దానికి కావాలనుకుంటే. వార్డ్ నేమ్ లో ఉన్న స్కూల్ నేమ్ తప్పైతే దింపమంటారా? నింపండి. నమస్తే సార్. నమస్తే సార్, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఓన్లీ ఇప్పుడు స్కూల్ లెస్ హ్యాబిటేషన్స్ 1 కిలోమీటర్ లోపల లేని వాటికే డాటా అవసరం సార్. అన్ని స్కూల్ ఎందుకు అడిగారు మరి? అన్ని హ్యాబిటేషన్లు అయ్యా నేను చెప్పేది అదే. ఫస్ట్ ఇచ్చిన డేటా అంటే ఇప్పుడు కంపల్సరీగా సర్టిఫై చేయాలి. చేసినాం సార్, చెక్ చేసుకోండి. 1 కిలోమీటర్ లైన్ లోపల లేని స్కూల్ లెస్ హ్యాబిటేషన్ సర్టిఫై చేసాం మేము. ఇప్పుడు ఇచ్చినదే మీరు ఇచ్చినదే మీకు ఇచ్చిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే స్కూల్ ఉన్న వాటికి కూడా డేటా అడుగుతున్నారు కదా. డేటా అడుగు. నేను అదే నువ్వు చెప్పినది ఇంతకుముందు విన్నావా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ ఉంటే మిగతా ఫీల్డ్స్ అవన్నీ బ్లాంకే ఉంటాయి. దానికి ప్రైవేట్ అవసరం లేదు. ఓకే ఓకే సార్. కాకపోతే ఎంబీఓ గారు సైన్ చేయాలి, అది కరెక్ట్ కాదని. డిస్టెన్స్ కదా మెయిన్. ఇప్పుడు 0 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ బిలో ఉంటే అసలు డేటా అవసరం లేదు మనం ఇవ్వాల్సింది. 1 కిలోమీటర్ ఉంటే ప్రైవేట్ స్కూల్ కానీ పాపులేషన్ కానీ అవసరం లేదు. గ్రేటర్ దాన్ 1 కిలోమీటర్ ఉంటేనే నింపాలి. ఆల్రెడీ మీరు నింపినట్టే ఉన్నాయి, అది కరెక్ట్ కాదు చెక్ చేసుకోండి. ఓకే ఓకే. మీరు నింపిందే మీకు మళ్ళీ ఇచ్చిన కొత్త డేటా మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఇప్పుడు బ్లాంక్ డేటా ఇచ్చారు సార్ మాకు. నిజాంలో బ్లాంక్ డేటా అడిగారు, బ్లాంక్ ఫార్మేట్ ఇచ్చి దాంట్లో ఫిల్ చేయమంటారు. టోటల్ ఆల్ అప్లికేషన్స్ ఇచ్చారు మాకు. అట్లా ఉండదు, బ్లాంక్ ఎవరు అడిగారు? లేదు సార్, అప్లికేషన్స్ బ్లాంక్ ఫార్మేట్ పెట్టి దాంట్లో నుంచి ఫిల్ చేయమంటున్నారు. ఇప్పుడు బ్లాంక్ ఇచ్చారు. బ్లాంక్ అంటే పిల్లలు అవసరం లేదని అర్థం సార్. అవసరం లేదంటే దాంట్లో ఫిల్ చేయమంటున్నారు మరి మమ్మల్ని డేటా. అంటే గూగుల్ స్ప్రెడ్ షీట్ పెట్టి ఫిల్ చేయమన్నారు. లేదు సార్, ఎక్సెల్ షీట్ అదే ఎక్సెల్ షీట్ లో డేటా అడుగుతున్నారు. అయ్యా నేను చెప్పేది రండి, మీకు అక్కడ అబిటేషన్ పక్కల గవర్నమెంట్ స్కూల్ డిస్టెన్స్ ఉందా? ఉంది సార్, 0 కిలోమీటర్లు ఉంది. అవసరం లేదు, దానికి ఏం నింపొద్దు.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ 1 ఉంటేనే నింపు. కిలోమీటర్ లేదా అంతకంటే తక్కువ అవసరం లేదు. జీరో అంటే అడిగారు. సింపుల్ గా మోటు భాషలు చెప్పాలంటే కరెంట్ ఉండగా జనరేటర్ అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్ ఉందా, ప్రైవేట్ మేము అదే కన్ఫ్యూజ్ అయ్యాం సార్. అదే ఆల్రెడీ అన్ని స్కూల్ ఇంకా డేటా ఏమో అవసరం, లెస్ దాన్ ఆర్ 1 కిలోమీటర్ అబౌవ్ ఉంటేనే వాటి ఆల్రెడీ ఇచ్చాం కదా సార్ స్కూల్ హ్యాబిటేషన్ డేటా. మళ్ళీ ఇచ్చినా ఒకసారి కరెక్ట్ గా చూస్తే కరెక్ట్ ఉంటే సైన్ చేసి ఇవ్వండి అంతే. ఓకే ఓకే అదే సార్. మక్కలు ఎంఈఓ మాట్లాడుతున్నా నేను. నమస్తే చెప్పండి. ఇప్పుడు మాకు అది మున్సిపాలిటీ కరెక్టే అర్బన్ అయితే మాకు బీసీ కాలనీ అనేది 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్లస్ అక్కడ స్కూల్ కూడా 1 కిలోమీటర్ పక్క చందాపూర్ అని 1 ఉంటది. ఓపెన్ చేసింది బంద్ అయింది. మీ వాయిస్ కట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పరా? మక్కల్ నారాయణపేట జిల్లా నారాయణపేట మక్కల్ తెలుసు మున్సిపాలిటీ ఏరియా బీసీ కాలనీలో ఇప్పుడు మాకు ఈ హెడ్ క్వార్టర్ కు మక్కల్ హెడ్ క్వార్టర్ కు అది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే. 10 రోజుల నుంచి నడుస్తానే చెప్పలేదు కదా సార్, ఇంత జాగ్రత్తగా చెప్పారా సార్? అప్పుడు సార్ డేటా అడగడం అంటేనే ఒకసారి డేటా వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అంతే. ఏదో ఏది పడి అది పోదు. 10 రోజుల నుంచి కాదు, 2 నెలల నుంచి నడుస్తుంది. ఎంఐఎస్ లేరు, ఎంఐఎస్ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంది. మీరోటి ఇప్పటికిప్పుడు మీరోటి కరెక్ట్ గా ఇప్పుడు ఉన్న వరకు చూడండి. నేను అడిగే డౌట్స్ అడగండి. నాకు అడ్మినిస్ట్రేషన్ అదే ఇప్పుడు ఒకటి మనం నియరెస్ట్ ప్రైవేట్ స్కూల్ అన్న మోర్ దెన్ 1 కిలోమీటర్ ఉంటే దాని పక్కన పాపులేషన్ అన్నప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఏజ్ గ్రూప్ అంటే 1 to 5 ఇచ్చినప్పుడు 5 to 10 years గ్రూప్ రాస్తాం టోటల్ పాపులేషన్. అంతే. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఏది రాస్తున్నాం, ఏది రాయాలి మనం? పిల్లలు ఆల్రెడీ ఏ స్కూల్ పోతున్నారో లేదు నిజంగా అంటే దాని నుంచి ఏమైనా ఓఎస్సీ ఉన్నారో అనేది ఐడెంటిఫై అవుతుంది. అంటే స్కూలా లేకపోతే మొత్తం హ్యాబిటేషన్ చిల్డ్రన్ సంబంధం లేదు. పిల్లలు ఒక 10 మంది ఉన్నారు. ఓకే, దాంట్లో ఎంతమంది పడిపోతున్నారు? ఏ పడిపోతున్నారు? గవర్నమెంటా, ప్రైవేటా, లేకపోతే 100 కిలోమీటర్లు చదువుకుంటున్నారా? అవన్నీ సంబంధం లేదు. అది చదువుతున్నారా లేదా అనేది జస్ట్ అది ఇన్ఫర్మేషన్. టోటల్ అనేమో వయసు కలిపి వస్తుంది. టోటల్ అనేమో వయసు కలిపి వస్తుంది. చిల్డ్రన్ స్కూల్ గోయింగ్ లో పాపులేషన్ టోటల్ అంటే పాపులేషన్ 5 to 10 ఏజ్ గ్రూప్ లో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? 1 to 5th క్లాస్ ఎలిజిబుల్ అయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? దాంట్లో ఎంతమంది స్కూల్ పోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు 0 కిలోమీటర్ లోపల ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదా సార్? 0 కిలోమీటర్ నాకు ఒకసారి అడుగుతున్నావు. విత్ ఇన్ 1 కిలోమీటర్ వితిన్ 1 కిలోమీటర్ లోపల ఉంటే ఈ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే క్లారిటీ కావాలి సార్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ 0 ఎన్రోల్మెంట్ స్కూల్ చూపించారు. ఇది మనకి ఇప్పుడు తూర్పు తండా అని ఉంది ఇక్కడ. ఆ తూర్పు తండాలో స్కూల్ 0 ఎన్రోల్మెంట్ స్కూల్. అది ఆల్రెడీ టీచర్స్ ట్రాన్స్ఫర్ పంపించారు. మన గవర్నమెంట్ స్కూల్ ఉందా లేదా అంటున్నావు. 0 ఎందుకు అయింది? పిల్లలు రాక మళ్ళీ కొత్తది కట్టాం కదా స్కూల్. మనం మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్కూలింగ్ ఫెసిలిటీ ఉండాలి. అది ఇప్పుడు 10 మంది మన 20 మెంబర్స్ 30 మెంబర్స్ వస్తుంటే స్టార్ట్ చేయాల్సిందే కదా. బిల్డింగ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. మనకు ఉందా లేదా అనేది అజయ్ గారు ఏం లేవు కదా. మన పేదలో ఉండేదల్లా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంతే. అదే సార్ 2 హాబిటేషన్ కోర్సులు పెట్టాను. అవి సర్వే నుంచి డిలీట్ చేయాలి ఎంఈఓ చెప్పారు. ఇప్పుడు సిఆర్పి రాంగ్ సర్వే. నాకు పెడదు నాకు తర్వాత ఈ రోజు ఇచ్చిన దాంట్లో క్లియర్ గా డిలీట్ చేసి అంటే డిలీట్ అంటే డాష్ పెట్టి ఇచ్చేసే. ఆ డిస్టెన్స్ కరెక్ట్ చేసుకో. రేపు మార్నింగ్ నాకు గుర్తు చేయి, నేను అప్డేట్ చేసుకుంటా. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే సార్ నేను అనుకోండా చెప్పండి సార్. ఒక 2 హ్యాబిటేషన్స్ దీంట్లో మిస్ అయినాయి సార్ వేరే మండల్లో. సారు మేము పంపించాం సార్. అప్పుడు పంపిస్తాను సార్. ఒక్క నిమిషం అనుకోండి సార్. మీరు నాకు నేను మీకు ఇస్తాను, దీంట్లో నోట్ ఇవ్వండి. నేను మీకు రేపు సర్వే చేద్దాం. ఈ 2 హ్యాబిటేషన్లు విత్ ఇన్ కిలోమీటర్ స్కూల్స్ ఉన్నాయా? అనుకున్నది సార్. మన ఫార్మాట్లు నింపి ఇచ్చేసాయి. హ్యాబిటేషన్ కోడ్ బ్యాచ్ పెట్టి నేను హ్యాబిటేషన్ మార్నింగ్ ఇస్తాం.
వాయిస్ రావట్లేదు. సంతోష్ మీరు పెట్టిన అర్బన్ అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళి అర్బన్ లిస్ట్ అంటే 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్ లిస్ట్ అప్డేషన్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ ఆ రెండు మాత్రం అడిగారు. అంతకుముందు మనం పంపించిన డేటాలో రెసిడెన్షియల్ డేటా కూడా పంపించాము. అది అవసరం లేదు ఇప్పుడు. ఓకే, అది అవసరం లేదు సార్, ఎందుకంటే యాజ్ పర్ ఆర్టికల్ ప్రకారం ఆల్రెడీ మీరు ఇచ్చిన తప్పు ఉంటేనే డిజిటల్ లేకుంటే యాక్టివ్ గా సైన్ చేసి ఇస్తారు. పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. అర్బన్ లిస్ట్ మాత్రము ఈ రోజు స్ప్రెడ్ షీట్ పెట్టి రిలీజ్ చేయడం జరిగింది సార్. మా జిల్లాలో 4 అర్బన్ మండలాలు ఉన్నాయి సార్. ఆ 4 అర్బన్ మండలాలకు రేపటి వరకు డాటా వస్తుంది. ప్లస్ సైన్డ్ కాపీస్ అర్బన్ రూరల్ కలిపి లేదా రూరల్ సపరేట్ ఇవ్వచ్చా? 2 ఫైల్స్ వచ్చాయి ఇవ్వండి. అర్బన్ ఓకే సార్. రూరల్ దాంట్లో మీరు పెట్టిన దాంట్లో యూపీఏ స్కూళ్ళు, హై స్కూళ్ళు ఎంటీగా ఉన్నాయి. ఎందుకంటే మీరు 1 to 5th అనేది పైన హెడ్డింగ్ మెన్షన్ చేశారు కాబట్టి అవి ఎంటీగా ఉన్నాయి సార్. అవి రెండో పాయింట్ ఏంటంటే దాంట్లో ప్రైమరీ స్కూల్ పరిధిలో ఏదైనా నియరెస్ట్ ప్రైమరీ స్కూల్ ఉందా అంటే లేకపోతే 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ మాత్రమే క్రైటీరియా తీసుకుని పెట్టారు. ఎందుకంటే పంపాం సార్. వాళ్ళు షేర్డ్ కాపీస్ ఈ రోజు రేపు మార్నింగ్ వరకు సెండ్ చేస్తారు సార్. ఈ రోజు నైట్ వరకు కానీ రేపు మార్నింగ్ వరకు కానీ సెండ్ అవుతారు సార్. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాలో ఎదురు వానలతోని గాలితోని బాగా ఉంది సార్. నాకు దాని గురించి చెప్పొద్దండి. ఎప్పుడు జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటారు అన్న. ఓకే ఓకే, మీరు పంపింది మాత్రం ఎక్సలెంట్ పర్ఫెక్ట్ ఉంది సార్. అది సీట్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. యాజ్ పర్ చూస్తున్నాం అంతా. కనీసం ఏమన్నా మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ గ్రూప్ లో ఏమన్నా జాయిన్ అయితే డిఎస్సి వాళ్ళు కొంచెం డిఎస్సి వాళ్ళు ఎవరు లేరు. ఆ డేటా ఇచ్చింది నేనే. నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్ వాళ్ళు ఇంకా సార్. కానీ ఈ రోజు నైట్ అంటే మహబూబాబాద్ జిల్లాలో విపరీతమైన వాన ఈదురుగాలతో ఉన్నారు సార్. అట్లా అదే వదిలేసి నీకు డౌట్స్ ఉంటే అడుగు సార్. ఓకే ఓకే, సార్ ఇది పెద్ద వెంగారెడ్డిలో మండల్ వైజ్ తీయాలా మొత్తం కన్సాలిడేట్ ఇవ్వాలా? మండల్ వైజ్. హలో, సైన్ చేసి ఇస్తారు. మీకు ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం మాట్లాడినాను. ఇప్పుడు ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే మాత్రం నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మాడిఫికేషన్ అని చెప్పాలి. మాడిఫికేషన్స్ లేవనుకో సాఫ్ట్ కాపీ అట్టే అన్ని కన్సల్టేట్స్ పెట్టి పీడిఎఫ్ ఫైల్ మాత్రం జిల్లాకు ఒకటే ఉండాలి. మీ దగ్గర 14 మండలాలకు 14 అన్ని కలిపి ఒకటే దాని పీడిఎఫ్ చేసాం. పెద్ద మండలంలో హాబిటేషన్ నేమ్ సార్ సంతోష్ సార్. పెద్దవంగార మండలంలో హాబిటేషన్ నేమ్ పెద్దవంగార పిఎస్ అని నియరెస్ట్ స్కూల్ అన్న దగ్గర మాటేడ్ అని ఇచ్చారు. మాటేడ్ వచ్చేసి తొరూరు మండలంలో ఉంటుంది. అట్లా ఇంకో దానికి పోస్ట్ టెంపుల్ అని ఇచ్చేసి తొరూరు మండలంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఏదైతే ఉంటే తెలంగాణ ఇదే జరుగుతుంది. ఓకే, డాటా క్లియర్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నియరెస్ట్ అనేది అదే మండలం ఉండడం అవసరం లేదు. తెలంగాణ స్టేట్ లో ఎక్కడ ఉన్నా వస్తుంది, పక్క జిల్లా ఉన్నా వస్తుంది. ఓకే, దాని గురించి నియరెస్ట్ స్కూల్ కాదు, రాంగ్ అని చెప్తున్నాను నేను. ఓకే, రౌండప్ చేసి ఇవ్వండి. మీరు రౌండప్ చేసి ఇవ్వండి, వాళ్ళ సాఫ్ట్ కాపీ మాకు టైప్ చేసి ఇస్తారు. రౌండప్ చేసిన తర్వాత అక్కడ యాక్చువల్ నియరెస్ట్ స్కూల్ ఏదో రాయాలా? అదే నేను విజయ్ వరంగల్. ఆల్రెడీ ఎంఎల్ఎస్ఆర్ సైన్ పెట్టి ఇచ్చిన కాపీస్ మీకు మన గ్రూప్ లో పెట్టమంటారా, మెయిల్ పెట్టమంటారా? ఎట్లా? లేదు, మీరు సార్కే పెట్టేసేయండి. డిఓ గారి నుంచి అక్కడికి వెళ్ళని నాకు ఒక కాపీ ఇస్తే ఇవ్వండి. ఓకే, మాదంతా అయింది. గ్రూప్ లో పెట్టమంటారా? లింగేష్ మన అడిషనల్ డైరెక్టర్ గారికి, మీ డిఓ గారిని అడిషనల్ డైరెక్టర్ గారికి డిఓ గారికి పెట్టేశాం. పెట్టుకోండి.
ఓకే ఓకే మీరు నాకు ఒక కాపీ ఒకటే జిల్లా ఒక కాపీ నాకు పెట్టండి. ఓకే సార్ ఓకే ఇప్పుడే తీసుకుని ఒకటే తీయకుండా అంటే అర్బన్ వేరు ఉన్నది అదే రూరల్ వేరు వేరు పెట్టేసి. ఓకే ఆజాద్ సార్ మీ మొబైల్ నెంబర్ చెప్తారా ఎవరు సార్ మీరు? సార్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్ మీ ఏమను 94405 94405 1234 1234